దాంట్లో ఏదో రిజల్ట్ మారిపోద్దని నేనైతే ఏం అనుకోవట్లేదు, నేను కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే దాని గురించి ఎవరు కూడా ఆనెస్ట్ గా డిస్కస్ చేసే అవకాశం లేదు మనకి. హౌఎవర్ మనం 4 కోట్ల మంది ఓటర్స్ కి ఒక ప్రామిస్ చేస్తున్నప్పుడు, ఒక విషయం చెప్తున్నప్పుడు, ఐ థింక్ ఆ విషయంలో మన కమిట్మెంట్, మన ఆనెస్టీ, మన ట్రాన్స్పరెన్సీ అవి కనపడాలని సీనియర్ లీడర్స్ దగ్గర నుంచి కోరుకుంటారు. ఇప్పుడు కూటమిలో ఉన్న సీనియర్ మోస్ట్ లీడర్స్ ఇద్దరు ఉన్నారు. ఇక మనకి నరేంద్ర మోడీ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఆవేశపడి మాట్లాడారంటే అది వేరే విషయం. ఆయన కొత్త ఆయనకు అంత అనుభవం లేదని ఏదో చెప్పుకుంటారు. మరి వీళ్ళిద్దరు అలా మాట్లాడకూడదు కదా. మోడీ గారు ఏం మాట్లాడలేదు. మోడీ గారు డీసెంట్ గా ఆయన చెప్పదలుచుకుని చెప్పాడు, బయటకు వెళ్ళిపోయాడు. పక్క నుండి ఇంత పెద్ద అబద్ధాలు, మీ స్థలాలు, మీ పొలాలు జగన్మోహన్ రెడ్డి గారు లాగేసుకుంటాడు. అంటే ఆ టెంపర్ తో చాలా మంది వచ్చారు, పేదలు కూడా వచ్చారు, వాళ్ళకి సెంటు భూమి 2 సెంట్ల భూమి ఉన్నటువంటి వాళ్ళు అన్నటువంటి పదమే ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. అది ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే కదండి. 31 లక్షల మందికి ఆ సెంటు భూమి ఇచ్చారు కదా. ఆ స్థలాలనే కాదు, మామూలు స్థలాలు ప్రైవేట్ ఇవన్నీ కూడా లాక్కుంటున్నారు. రీసర్వే చేస్తానన్నారు కదా, ఆ రీసర్వే కాగితాలు ఒరిజినల్ కాగితాలని తీసేసుకుని ఇస్తారు, జిరాక్స్లు ఇస్తారు అన్నటువంటి ప్రచారం. దాని కారణంగా ఇది అంటే మీరు అన్నట్టు అది దుష్ప్రచారమే కావచ్చు, బట్ IVRS కాల్స్ కావచ్చు, అడ్వర్టైజ్మెంట్లు కావచ్చు, ఆయన పదే ప్రస్తావించినటువంటిది కావచ్చు, ఇది జనంలోకి బాగా వెళ్ళింది కదా. ఒకవేళ అదే వెళ్ళి అదే గనక ఓటర్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసి అదే గనక కూటమి గెలుపుకు కారణమైతే ఐ థింక్ అంతకంటే దురదృష్టం ఇంకేమి ఉండదు, అంతకంటే దౌర్భాగ్యం కూడా ఏముండదు. అది వాళ్ళ క్రెడిట్ అవ్వదు. ఒక పెద్ద అబద్ధం ఆడేసి జనాల్ని భయాందోళనకు గురి చేసి మీరు గెలిచారే అనుకోండి. ఇక్కడ ఒక రీజన్ ఉంది. ధరణి గురించి ఇట్లాగే ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ మొన్న ఎలక్షన్ లో, అక్కడ సక్సెస్ అయింది. ప్రచారం ఇట్లాగే చేశారు, ధరణితో మీ అన్ని పోయినాయి, 100 రోజుల్లో మేము రద్దు చేస్తాం. వాళ్ళు రద్దు చేసింది లేదు, అదే కొనసాగిస్తున్నారు. కాబట్టి లాగేసుకుంటాడు కేసీఆర్ అనేటువంటిది, లేకపోతే దీంతో ఇదంతా నష్టం, ఇది ఒక భూతమని చూపించగలిగారు. అది పల్లెల్లో ఎక్కువ స్ప్రెడ్ అయింది, అది బాగా ప్రయోజనమైంది. ఇక్కడ అట్లా అవదంటారా? అంటే నీకు ఇస్తాను అనే దానికంటే కూడా నీది ఉన్నది లాక్కుంటాను అనేటటువంటి దానికి ఉండేటటువంటి ఫీలింగ్ ఎక్కువ కదా. సాయి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ పేద బడుగు బలహీన వర్గాలకి, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, వీళ్ళకి ఎంతో కొంత మేలు చేశాడు అనేది యూనివర్సల్ గా వాళ్ళందరూ ఫీల్ అవుతున్నారు, వాళ్ళందరికీ అర్థమైంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇలాంటి అబద్ధాన్ని నమ్మి వాళ్ళు ఏదో డైవర్ట్ అవుతారనో, ఇలాంటి అబద్ధాన్ని నమ్మి 3 సార్లు ఆల్రెడీ టైం టెస్టెడ్ చంద్రబాబు నాయుడు గారి వైపుకు పరిగెత్తుతారని నేనైతే అనుకోవట్లేదు పర్సనల్ గా. బట్ దెర్ మే బి సమ్ ఇంపాక్ట్. ఒకవేళ అట్లాంటి ఇంపాక్ట్ ఏదైనా ఉంటే అది చాలా దురదృష్టకరం అని చెప్తున్నాను. మంచి పాయింట్. లక్ష్మణ్ గారు ఏమంటారు? ప్రభుత్వ వ్యతిరేక ఓటర్ శాతం అది వచ్చి వాళ్ళు అంటే ఆ వ్యతిరేకత ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళందరూ వచ్చి ఓటు వేశారా లేదా అన్నది నేను గత డిస్కషన్ లో కూడా అదే మాట చెప్పాను, ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాను. వ్యతిరేక శాతం అయితే పెరిగింది. దానికి తోడు ఇందాక ఈ వారం 10 రోజుల్లో, అంటే పోలింగ్ కంటే ముందు వారం 10 రోజుల్లో ఈ ల్యాండ్ యాక్ట్ ఏదైతే ఉందో అది గ్రామీణ ప్రాంతాల్లో బలంగా పనిచేసిన మాట కూడా నిజమే. సరే, అట్రాక్షన్